ఎరా మన సూరిగాడి కొడుకు పాము కాటుతో చచ్చిపోయాడంటగా? అవును, రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల, సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల సమయానికి హాస్పిటల్ తీసుకెళ్ళగా చచ్చిపోయాడు. ఏం చేస్తాంరా, స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా మన గ్రామాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. అవును, సరైన రోడ్లు లేవు, తాగుదామంటే స్వచ్ఛమైన మంచినీళ్ళు లేవు, రోగం వస్తే సరైన హాస్పిటల్ లేదు, బడికెళ్ళి చదువుకుందామంటే సరైన బళ్ళు లేవు, మన గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఆ రోజులు పోయాయన్నా. ఇప్పుడు చంద్రన్న రాజ్యం వచ్చింది. మన ఊళ్ళు కూడా స్మార్ట్ విలేజ్లుగా మారతాయి. అవును, కొత్తగా ఏర్పడ్డ నవ్యాంధ్రప్రదేశ్ ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. స్మార్ట్ విలేజ్ అంటే? రాష్ట్రంలో వెనుకబడ్డ పల్లెలన్నిటినీ దత్తపుత్రికలుగా తీర్చిదిద్దటమే ఈ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం. మౌలిక సదుపాయాలు, వ్యక్తిత్వ వికాసం, మాతా శిశు సంరక్షణ, పిల్లల చదువులు, పర్యావరణ పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లాంటి వాటి సమాహారమే ఈ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే. ఏంటి, మన గ్రామాలను కూడా దత్తత తీసుకుంటారా? ఎవరు? రాష్ట్రంలోని దాదాపు ప్రతి ఊరిని, వార్డుని కార్పొరేట్ సంస్థలు, ప్రముఖులు, ఎన్ఆర్ఐలు దత్తత తీసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మన ప్రణాళికా శాఖ యూనిసెఫ్ తో భేటీ అయి స్మార్ట్ గ్రామాల అభివృద్ధికి అవసరమైన నియమాలను రూపొందిస్తుంది. ఆ ప్రణాళికను గ్రామాలను దత్తత చేసుకునే వారికి అందిస్తుంది. ఇలా రాష్ట్రంలో 13 జిల్లాలు, 664 మండలాలు, 110 మున్సిపాలిటీలు, 12,958 గ్రామ పంచాయతీల్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని స్మార్ట్ ఆంధ్రప్రదేశ్గా రూపొందించే ప్రయత్నం చేస్తుంది. గ్రామాలని దత్తత తీసుకున్న వాళ్లు ఆ గ్రామానికి వెళ్లి అక్కడ సామాజిక అభివృద్ధి, హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత, పర్యావరణం, మౌలిక వసతుల సదుపాయాల్ని పర్యవేక్షించి ఆ గ్రామాలకు వచ్చే వనరుల్ని సమీకరించి ఎలా ఖర్చు పెడితే బాగుపడతాయో గ్రామాధికారులతో కలిసి నిర్ణయిస్తారు. బడి ఏడు పిల్లలు చదువుకునేలా, బాల్య వివాహాలు, మహిళా వేధింపులు సమసిపోయేలా చేసి ఆ గ్రామ ప్రగతికి, పురోగతికి తోడ్పడతారు. అంటే మన గ్రామం కూడా త్వరలో స్మార్ట్ విలేజ్ కాబోతుందన్నమాట. అంతేకాదు, ఇతరులకు ఆదర్శంగా ఉండడం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పలు గ్రామాలని ఇప్పటికే దత్తత తీసుకుంది. ప్రజల సంక్షేమం కోరి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలి. గ్రామాల దశ దిశ మార్చడమే స్మార్ట్ విలేజ్ పథకం. స్వర్ణాంధ్రప్రదేశ్, ఇది చంద్రబాబు స్వప్నం.